ఢిల్లీ పేలుడు ఘటనలో అరెస్టులు కొనసాగుతున్నాయి. అల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్న మరో ఇద్దరు డాక్టర్లని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన డాక్టర్ జునైద్ యూసుఫ్, డాక్టర్ నసీర్ అహ్మద్లను విచారిస్తున్నారు. మరోవైపు డాక్టర్ల గదిలో 360 కిలోల పేలుడు పదార్థాన్ని గుర్తించారు. గది నెంబర్ 15లో గ్రైండర్ దొరికినట్లు సమాచారం. అలాగే పాకిస్తాన్ నుంచి 40 బాంబుల తయారీ వీడియోలు పంపినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇక హంజుల్లా అనేది జైషే నిర్వాహకుడి కోడ్గా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన నుంచి ఇప్పుడు ఎర్రకోట మనకు ఏదైతే రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగినటువంటి బ్లాస్టింగ్ వరకు కూడా అనేక విస్తుపోయే నిజాలు ఈరోజు ఎన్ఐఏ చాలా కీలకమైనటువంటి ఆధారాలను వెల్లడించింది. అయితే ముఖ్యంగా ఇందులో నలుగురు నిన్న ఏదైతే ఎన్ఐఏ అరెస్ట్ చేసినటువంటిది, దాదాపు గతంలో మనకి 9వ తేదీ నుంచి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులతో పాటు నిన్న మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత చాలా సమాచారాన్ని రాబట్టారు. దాదాపు ముఖ్యంగా ఇందులో చాలా కీలకమైన వ్యక్తి ముజ్మిల్ గనై. ఇతడు చాలా కీలకంగా దీనికి ఏదైతే వైట్ కాలర్ టెర్రర్ ఏదైతే నెట్వర్క్ కి చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇతడు. తర్వాత మనకు ఉమర్ నబీ, ఎవరైతే బ్లాస్టింగ్ లో చనిపోయినటువంటి వ్యక్తి ఇతడు కీలకంగా ఉన్నటువంటిది. తర్వాత షాహిద్ సాహిబ్, ఇక్కడ ఇతన్ని కూడా, తర్వాత అదిల్ అహ్మద్ రాతర్, వీళ్ళు నలుగురు కూడా ఏదైతే గ్రూప్ అంటే దాదాపు మనకు జమ్మూ కాశ్మీర్ అనుకోవచ్చు, తర్వాత అనంతనాగ్ అనుకోవచ్చు, పుల్వామా అనేక ప్రాంతాల్లో కూడా డాక్టర్స్ ని వాళ్ళొక గ్రూప్ గా ఏర్పాటు చేసుకుని వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్ అనేటువంటిది డాక్టర్స్ ఇది ఒకటి గ్రూప్ తయారు చేసుకున్నారు. అందులో కీలకంగా సలహా సూచనలు ఇవ్వడానికి కూడా అందరూ కూడా కొన్ని వర్క్స్ ని డివైడ్ చేసుకున్నారు. ఇక్కడ కీలకంగా ఏదైతే అంటే అమోనియాని అంటే ఏదైతే మనకు బ్లాస్టింగ్ కి సంబంధించినటువంటి రసాయనాలను మిక్స్ చేయడానికి ఒక పిండి గిర్నికి సంబంధించినటువంటి మిల్లుని కూడా ఏర్పాటు చేసుకొని దాన్ని తయారు చేసుకునే విధంగా కూడా దానికి ఒక ప్లానింగ్ చేసినటువంటి వ్యక్తి ముజ్మిల్ గనై. ఇతడు అంటే ముఖ్యంగా ఇతడు చాలా అక్కడికి వచ్చేటటువంటి రోగులు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారనుకో వారి సహాయం తీసుకొని దీనికి సంబంధించినటువంటి పిండి గిన్నెని ఏర్పాటు చేసి వాళ్ళ ఇంట్లో ఆ మిషన్ని పెట్టి ఆ మిషన్ ద్వారా ఏదైతే ఇక్కడ మనకు అల్ ఫలాహ్ యూనివర్సిటీ నుంచి ఏదైతే రసాయనాలను దొంగతనం చేసిన తర్వాత అక్కడికి చేర్చి కొన్ని రసాయనాలను మిక్స్ చేసిన తర్వాత అక్కడ ఎవరైతే మనకు షాహిద్ అన్నటువంటిది అంటే ఇక్కడ ఆటో డ్రైవర్ ఇంట్లో మిషన్ని పెట్టి దీనికి సంబంధించినటువంటిది దాదాపు ఒక 40 నుంచి 50 బాంబులను తయారు చేసే విధంగా కూడా ఎక్విప్మెంట్స్ని అంతటిని కూడా అక్కడ పెట్టిన తర్వాతనే మొత్తం అంత రసాయనాలను అక్కడికి తీసుకొని ఆటో అంటే ఈ వ్యక్తి ఆటోని నడిపేటటువంటి వ్యక్తి దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితము తన కుమారుడు చిన్న ప్రమాదంలో తనకు ప్రమాదమైన సమయంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు ముజ్మిల్ గనై పరిచయం కావడము, అప్పటి నుంచి కూడా ఈ ఆటో వ్యక్తి ముజ్మిల్కి టచ్లో ఉన్నాడు. అతనిని ఈ విధంగా ఉపయోగించుకున్నాడు. ఈ విషయాన్ని ఏదైతే ఎన్ఐఏ అతను అరెస్ట్ చేసిన తర్వాత విస్తుపోయే నిజాలు చెప్పాడు. అయితే ఈ ఆటో ఉన్నటువంటి వ్యక్తి మొట్టమొదట అడిగాడు, ఇది ఎందుకు తీసుకున్నారు అని అంటే, నా చెల్లెలకి నేను ఇవ్వాలి, పెళ్లి కానుకగా ఇవ్వాలి, అందుకే నేను మీ ఇంట్లో పెడుతున్నాను అని చెప్పాడు. తర్వాత నెమ్మదిగా ఏదైతే ఈ ప్రాజెక్టుకి సంబంధించింది అనుకోవచ్చు, దీనికి ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా అన్ని అంశాలను ఆయనకి చెప్పడము, తర్వాత ఆయనని అంటే తను బయటికి చెప్తే తనని చంపేస్తాము అన్నటువంటి కొన్ని బెదిరింపులు కూడా ఉండడంతో కూడా ఎక్కడా కూడా లీక్ చేయకపోవడము, వీళ్ళకు సహకరించడం అన్నది ఇతడు చేసినటువంటి మొట్టమొదట పని. తర్వాత ఇక్కడ మనకు ఉమర్ నబీ ఏదైతే అంటే వర్క్స్ డివైడ్ చేసుకున్నటువంటిది. తర్వాత ఇక్కడ షాహిద్ నయీద్, ఇక్కడ మనకి ఏదైతే డాక్టర్కి లేడీకి సంబంధించినటువంటి బ్రెయిన్ వాషింగ్ చేయడం అన్నది ఈమె చేసేటటువంటి వర్క్. అయితే ఆమె ఏదైతే ఆర్థిక లావాదేవీలను కానీ, తర్వాత ఇక్కడ మనకు ఎవరి దగ్గర మనకు డబ్బులు తీసుకోవాలన్నా కానీ నెట్వర్క్ నుంచి కూడా ఎవరి దగ్గరైనా కానీ వేరే ప్రాంతాల నుంచి కూడా డబ్బులు తీసుకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలను అంతా కూడా మొత్తం అంతా కూడా ఈమె డాక్టర్ సహీద్ ఇతడు అంటే ఇక్కడ ఈమె పనిచేసినటువంటిది అంశము ఓన్లీ మనకు ఆర్థికపరమైనటువంటి అంశాలను. ఇక్కడ ఉమర్ నబీ
అంటే దీని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటిది ఉమర్ నబీ. ఈ విధంగా నలుగురు దీనికి సంబంధించినటువంటి ఏదైతే రెడ్ ఫోర్ట్కి సంబంధించినటువంటి బ్లాస్టిక్ అంశంలో దాదాపు కొన్ని నెలలుగా కూడా దీనిపైననే పనిచేసినటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగాన్ని ఏర్పాటు చేసుకొని దానిని ఫైనల్ వరకు తీసుకొని వచ్చేసేటువంటి సమయంలో ఇక్కడ నవంబర్ 9న ఏదైతే పట్టుబడినటువంటి వ్యక్తి మనకు మొట్టమొదట ముజ్మిల్ గనే పట్టుబడ్డాడు. ఆ రోజే ఇక్కడ హర్యానాకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పెట్టడము వెల్లడించడంతో ఒక్కసారిగా భయపడి ఉమర్ నబీ చేసేది లేక అక్కడి నుంచి అంటే దీనికి సంబంధించింది ఎవరైతే షాహిద్కి సంబంధించినటువంటిది నూహ్లో ఆల్రెడీ దాదాపు 10 రోజుల క్రితం అక్కడ ఉండడము ఉమర్ నబీ. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు బ్రెయిన్ వాష్ చేసేసి ఈ విధంగా ఆత్మాహుతి దాడికి పాల్గొనే విధంగా తనని ముందే ప్రిపేర్ చేసినటువంటిది ఇక్కడ షాహిద్ సయీద్కి సంబంధించినటువంటిది ఎవరైతే కీలకంగా ఉన్నారో అతన్ని ముందుగానే ఒక ప్లేస్లో పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మనకు ముజ్మిల్ ఘనై 9వ తేదీన పట్టుబడిన తర్వాత అతనికి సంబంధించినటువంటి రూమ్ నంబర్ 15లో చాలా కీలకమైనటువంటి రసాయనాలను అన్నిటిని కూడా కనుక్కోవడంతో ఒక్కసారిగా కూడా ఈ కేసుకు సంబంధించిన దాని మీద కూడా ఎన్ఐఏ మొత్తం అంతా కూడా ఇక్కడ క్యాంపస్ అంతటిని కూడా ఆక్యుపై చేసుకోవడము, చాలా మందిని ఇంటరాగేషన్ చేయడము, తర్వాత హర్యానా పోలీసులు అందరూ కూడా రంగంలోకి దిగడము వెంటనే జరిగింది. అయితే ఎప్పుడైతే పట్టుబడ్డాము అన్నటువంటిది సంఘటన తెలియచేయడంతో ఒక్కసారిగా కూడా ఉమర్ నబీ ఇంకా చేసేది లేక ఇక్కడ రెడ్ ఫోర్ట్కి మనకు 10వ తేదీన రావడము బ్లాస్టింగ్ జరిగినటువంటి అంశం. అంటే దాదాపు మనకు 2023 నుంచే దీనికి ప్లాన్ చేసినటువంటిది ఇక్కడ ఒక గ్రూపుగా ఏర్పడి డాక్టర్స్ అందరూ కూడా గ్రూపుగా ఏర్పడి చాలా పెద్ద కుట్రకు అంటే దాదాపు పాకిస్తాన్కి సంబంధించినటువంటిది అంటే ఈరోజు చెప్పినటువంటి నిజాల్లో పాకిస్తాన్కి ఇందులో భాగస్వామ్యం ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా బయటబలైంది. దాదాపు 40 వీడియోలను అంటే ఇక్కడ బాంబులను ఏ విధంగా తయారు చేస్తారు అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి వీడియోలను కూడా పంపింది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఎన్ఐఏ ఆధీనంలో కూడా ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా కొన్ని జిల్లాలకు కూడా దీనికి సంబంధించినటువంటి బాంబులకు తర్వాత రసాయనాలను కూడా పంపించినటువంటి విషయం కూడా తెలుసు. దాదాపు 9వ తేదీ పట్టుబడిన తర్వాత అనేక ప్రాంతాల్లో అమోనియాకు సంబంధించినటువంటి అంటే చాలా చోట్ల కూడా దీనికి సంబంధించినటువంటి రసాయనాలు దొరకడము, దీనికి సంబంధించినటువంటి నెట్వర్క్ అంతా కూడా ఒక్కొక్కటిగా కూపిలాగుతున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రము ఏదైతే ముఖ్యంగా ఇక్కడ మనకు గనై రూమ్ నంబర్ 15లో దొరికినటువంటి ఏదైతే రసాయనాలు అనుకోవచ్చు అనేక అంశాలు కూడా ఈరోజు కూడా అంటే పోలీసులు ఇంటరాగేషన్లో కనుక్కోవడం జరిగింది. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ముఖ్యంగా ఈ కీలకంగా పాకిస్తాన్ వెనుకల ఉండి దీన్ని అంతటిని కూడా నడిపించినటువంటిది కొన్ని విసిపోయే నిజాలు కూడా ఎన్ఐఏ వారి నుంచి కూడా పూర్తి సమాచారాన్ని కూడా తీసుకున్నది. రైట్, థ్యాంక్ యూ కళ.